నమస్తే. 'ఇరుముడి' సౌమే శరణయ్యప్ప. సో, ముందుగా మనం మాట్లాడుకుంటే 'ఇరుముడి' మూవీ గురించి. మూవీ అయితే నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. సో, మనం ముందుగా మాట్లాడుకుంటే 'రవితేజ' గారు యాక్టింగ్ అయితే నీల్ అండి. అతని గురించి మనం స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. మాస్ మహారాజు. ఒక ఫ్యామిలీ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట. తనైతే చాలా అంటే చాలా బాగా మనల్ని అతని యాక్టింగ్ తోటి ఒక విలేజ్‌లోకి తీసుకెళ్ళిపోతారనమాట. సో, త్రినాథు, అప్పారావు, నారాయణ ఇలాంటి పేర్లు వింటూ మనకు ఎలా అనిపిస్తది, ఒక తెలిసిన విలేజ్ పర్సనే మనకి చాలా నార్మల్‌గా ఫేమస్ అయిన పర్సన్ అనిపిస్తారనమాట. సో, అతనున్న పేరు కూడా అలాంటిది. తన క్యారెక్టర్‌లో అయితే చాలా ఇమిడిపోయారండి. సూపర్‌గా యాక్ట్ చేశారు 'రవితేజ' గారు. అండ్ బేబీ బేబీ క్యారెక్టర్ వచ్చేసిన తర్వాత, అమ్మాయి క్యారెక్టర్‌కి వచ్చేసిన తర్వాత 'నక్షత్ర' తను మలయాళం అమ్మాయి అనమాట. చిన్నపిల్ల. ఎంత బాగా యాక్ట్ చేసిందంటే ఇంక మన తెలుగు అమ్మాయి అనుకుంటాం అనమాట. మన ఇంటి ముందు తిరిగే గుడి ముందో, పక్కన అక్కడ కనిపించే అమ్మాయిలా అనిపిస్తది. తను చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ అయితే సూపరు. అండ్ మదర్ క్యారెక్టర్‌కి వచ్చేసిన తర్వాత ప్రియ భవాని అండి. ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్‌గా ఒక హోమ్ మేకర్ ఎలా అయితే ఉంటారో ఇంట్లో అలా అనిపించింది. అండ్ ఓవరాల్‌గా స్టోరీకి వచ్చేసింది 'రేల్ముడి'. సినిమా ఎంత బాగుందంటే చిన్నప్పుడు నా రూట్స్ గుర్తొచ్చాయి. నేను ఎక్కడైతే మా గ్రాండ్‌మా ఇంట్లో చదువుకున్నానో అక్కడ టెంపుల్‌లోననమాట. ఈ శ్రావణ మాసం ఈ టైంలోని మాల వేస్తారు. సో, ఈ అయ్యప్ప మాల వేసినప్పుడు ఆ స్పెషల్ సాంగ్స్ గానీ, అవి యూనిటీగా ఉండి వాళ్ళందరూ కూడా పాడతారనమాట. ఆ వైబ్స్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. ఆ స్టార్టింగ్‌లో వచ్చినవన్నీ. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే స్టోరీ ఏంటనమాట ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా సెన్సిటివ్ పాయింట్‌ని చాలా నీట్‌గా చెప్పారనమాట. నాకైతే సినిమా పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. నేను అందరికీ చెప్తున్నాను. ఆడపిల్లలు ఖచ్చితంగా మీరు చూడాలి. నాకైతే పర్సనల్‌గా ఆ విలేజ్‌లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది. అండ్ ఆ బేబీ గర్ల్‌ని చూస్తే నా పర్సనల్‌గా మా ఓన్ సిస్టర్ నాకు గుర్తొచ్చిందనమాట. సో, సినిమా అయితే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ఇంత గ్రేట్ మూవీ నేను మళ్ళీ ఈ మధ్యలో చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఎలివేషన్స్ మూవీస్ వస్తున్నాయి. ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ విలేజ్ స్టోరీస్ వస్తున్నా కూడా ఇంత మనం కనెక్ట్ అయ్యి నెగటివిటీగా కనెక్ట్ అయ్యి మన రూట్స్‌ని మళ్ళీ టచ్ చేసే మూవీ వస్తదా అనుకున్నాను నేను. ఈ మధ్య కాలంలో వస్తదా అని ఊహించాను. బట్ ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగానే ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టే 'శివ' గారండి. 'శివ' గారైతే డైరెక్షన్ చాలా చేశారు. తన వర్డ్స్, తన డైలాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒక న్యాచురల్‌గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎలాగైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో, ఒక రియల్ లైఫ్ పీపుల్ ఎలాగైతే మనం బతుకుతారో, సో వాళ్ళకి తగ్గట్టు ఉంటాయన్నమాట. చాలా టచ్ అవుతాయి తను ఎమోషనల్‌గా తను రాసే డైలాగ్స్ గానీ, నాకైతే పర్సనల్‌గా బాగా టచ్ అయినాయి. సో న్యూట్రల్‌గా ఎళ్ళండి. మూవీ అయితే ఒక ఫీల్‌లో ఉంటారు. వచ్చిన తర్వాత కూడా ఆ విజువల్స్ అలా ఉంటాయన్నమాట. చాలా తీశారు మూవీ. ఫిల్మ్ మేకర్స్ అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళు మనీ కోసం వెనకాడరు. చాలా మూవీని ప్రతి స్కేల్ కూడా ప్రిసైజ్‌గా చాలా నీట్‌గా తీశారు. 'ఇరుముడి' మూవీ అనేది సూపర్ మూవీ అండి. 'రవితేజ' గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి నాకు మంచి హిట్ కొట్టారు. నాకైతే పర్సనల్‌గా అనిపించింది. మళ్ళీ ఉంటాను. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుస్తాను. నాకైతే పర్సనల్ మూవీ నచ్చింది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను.